నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఇప్పటివరకు పత్రికల్లో ఉన్న ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ఈరోజు నమస్తే తెలంగాణలో ముందుగా 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. ఇంకా తీరని బాబు పగ, నాడు 2 కళ్ళు నేడు 2 నాలుకలు అంటూ ప్రధానమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. 1 కాదు 2 కాదు, ఏకంగా 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్న ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓవైపు సుద్దులు, మరోవైపు కుట్ర కత్తులు అంటూ ఈ వార్త. రాష్ట్ర ప్రాజెక్టుల విస్తరణపై తీవ్ర ఆక్షేపణలు తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ప్రాజెక్టులను తాను ఏనాడు కూడా తప్పు పట్టలేదు, అడ్డుకోలేదంటూ మరోవైపు బుకాయిస్తున్నారనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ 2 రాష్ట్రాలు బాగుండాలని సుద్దులు, రోజు తిరగకముందే నాలుక మడత, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై పితూరీలు, నీటి వినియోగంపై సుప్రీంకోర్టులోనూ అక్కసు, ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు అంటూ వాదనలు ఓవైపు వినిపిస్తూ ఉన్నారు. కేఆర్ఎంబీ ఫిర్యాదుతో ఏపీ లేఖల గుట్టంతా కూడా రట్టయింది. బాబు తొండి వ్యవహారం మరోసారి తేటతెల్లమైందంటూ ఈ అంశం అంతా ప్రధానంగా కనిపిస్తోంది. దీంతో పాటుగా 7 మండలాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో 7 మండలాలను ఏపీలో కలిపితే తప్ప తాను ప్రమాణ స్వీకారం చేయనని కేంద్రానికి చెప్పానని చెప్పేసి స్పష్టం చేసిన అంశం కూడా మనం చూస్తున్నాం. నాడు తెలంగాణపై చేసిన కుట్రలన్నీ కూడా ఒప్పుకున్న ఏపీ సీఎం అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆంధ్ర బాబు ఆపవేం డాబు అంటూ ఈ వార్త. స్వాతంత్ర్యం తర్వాత అత్యంత గౌరవనీయ నేతగా తానే ఉన్నానని, తనకే అంత గౌరవం లభించిందని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తన స్థాయి వ్యక్తి ఉమ్మడి ఏపీ అలాగే తెలుగు రాష్ట్రాల్లోనే లేరట, హైదరాబాద్కు తాగునీళ్లు తెచ్చింది కూడా తానేనంటూ గప్పాలు కుట్టారంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. 7 మండలాలకు సంబంధించిన అంశంపై మరోసారి ప్రస్తావించిన వ్యవహారాన్ని కూడా మనం చూస్తున్నాం. గతంలో 7 మండలాలను కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా పూర్తిగా ఏపీకి అప్పగించే ప్రయత్నం ఏదైతే చేసిందో దానిపై తెలంగాణలో కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైన సందర్భం. తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలోనే ఏకంగా 7 మండలాలను తరలించి తెలంగాణ గొంతు కోశారని చెప్పేసి బీఆర్ఎస్ హయాంలో కూడా, గులాబీ పార్టీ హయాంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసిన సందర్భం మనం చూసాం. తాజాగా అప్పుడు చేసిన మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వెల్లడించడం అనేది కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ రకంగా తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ సర్కారు కబలిస్తోందో, ఏపీ వైపు నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాజెక్టులపై ఏ రకంగా విషం జిమ్ముతా ఉన్నారో ఆ అంశాలకు సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా కనిపిస్తున్నాయి. కేఆర్ఎంబీ ఫిర్యాదుతో మొత్తం ఏపీ లేఖల గుట్టంతా కూడా రట్టయిందనే అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెలంగాణకు సంబంధించి దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో ప్రతి నీటి బొట్టును ఇటు గోదావరి అటు కృష్ణా జలాలపై ఉన్న సర్వ హక్కులను కూడా వినియోగించుకొని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ మాగాణాలను సస్యశ్యామలం చేసే ఒక మహాయజ్ఞం కేసీఆర్ గారు చేపడితే నాటి నుంచి నేటి వరకు కూడా తెలంగాణ జల హక్కులను కాలరాసే విధంగా ఏపీ వ్యవహరిస్తుంది, ఏపీ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1 కాదు 2 కాదు, ఏకంగా 16 ప్రాజెక్టులు అంటే ఊహించుకోవచ్చు. దానివల్ల జరగబోతున్న నష్టం కావచ్చు, తెలంగాణ రైతానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేయొచ్చు అనే అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే రాయలసీమ లిఫ్ట్ పనులు 2020లోనే నిలిపివేత, ఏపీ సీఎం స్పష్టీకరణ, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలని తేటతెల్లమంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేసేందుకు పెద్ద ఎత్తున ఇటు ప్రజాక్షేత్రంలో అటు వివిధ కేంద్ర సంస్థల వద్ద కూడా ఫిర్యాదులు చేసిన నేపథ్యంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిచిపోయిన పరిస్థితి. కానీ దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం ఏదైతే ఇటీవల ముఖ్యమంత్రి చేశారో అవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలు కాదనే విషయం తేటతెల్లమవుతుందని ఈ అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక నీటి వాటాలో అన్యాయం పట్టదా, రాయలసీమ జలదోపిడిపై రాష్ట్ర సర్కారు అడ్డుకట్ట వేయాలంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తోంది. ఆవేదన వ్యక్తం చేసిన అంశం. ఉమ్మడి పాలమూరు జిల్లాకు మళ్ళీ జన్మలో సీఎం పదవి రాదంటూ కూడా ఆయన స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్లో చిన్నారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అనేవి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటు నిన్న కేటీఆర్ గారు ఖమ్మం జిల్లాలో చేసిన పర్యటన, పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు వేల సంఖ్యలో అక్కడ తరలివచ్చి ఘన స్వాగతం పలికిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు అక్కడ 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్ గారు. 3 మోసగాళ్ల వ్యవహారం నడుస్తోంది, 3 మోసగాళ్లు 30% కమిషన్లు తీసుకుంటున్నారని కేటీఆర్ గారు మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు చేసింది 0, ఒక్కటంటే ఒక్క పని కూడా ఖమ్మం జిల్లాకు జరగలేదు. ఖమ్మం జిల్లాలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కేసీఆర్ గారి హయాంలో గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలోనే తప్ప ఒక్క పని, ఒక్క ఇటుక, ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తని పరిస్థితి అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ప్రజల పక్షాన
రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను కూడా నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో 7-8 స్థానాలు గెలుస్తాం, పూర్తిగా పరిస్థితి చూస్తూ ఉంటే ఇదే స్పష్టమైన సంకేతం కనిపిస్తూ ఉంది. ప్రజలు వచ్చి స్పష్టంగా చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో మరింత ఐక్యంగా పనిచేస్తే 10కి 10 గెలుచుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. రాహుల్కు 6,000 కోట్లు ఇవ్వకుంటే రేవంత్ పోస్ట్ ఊస్ట్ అంటూ ఆయన మండిపడిన అంశం కూడా మనం చూస్తున్నాం. ఢిల్లీకి మూటలు అప్పచెప్తేనే పోస్ట్ ఉండే పరిస్థితి ఉంది, కానీ పూర్తిగా లేకపోతే ఎప్పుడో పోస్ట్ ఊడిపోయేది, ముఖ్యమంత్రి పోస్ట్ అంటూ ఆ అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఇక గ్యారంటీ కార్డు ఎక్కడ భద్రపరచుకోవాలో చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం అని కూడా డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ వార్త. అలాగే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని అడుగడుగునా కూడా కేసీఆర్ని కలిసిన ప్రజలు, వృద్ధులు, మహిళలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి, ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. తప్పకుండా అచంచలమైన విశ్వాసాన్ని వారంతా కూడా కనబరిచిన సందర్భం కూడా నిన్న కేటీఆర్ గారి పర్యటనలో ప్రధానంగా కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు కేటీఆర్ గారు. పెద్ద ఎత్తున గతంలో యూరియాకు సంబంధించి సీజన్ మొదలుగాకముందే కేసీఆర్ గారి హయాంలో ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరానికి కూడా యూరియా అందించిన పరిస్థితి. కానీ ఇప్పుడు గతంలో షాప్ అన్నారు, యాప్ అన్నారు, చివరికి ఇప్పుడు కార్డు అంటున్నారు. గతంలో గ్యారంటీ కార్డు పేరిట మోసం చేశారు, ఇప్పుడు యూరియా కార్డు పేరిట మరోసారి దగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని రైతాంగం తప్పకుండా గమనిస్తున్నారు. తప్పకుండా పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే గుణపాఠం చెప్పారు, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా గుణపాఠం తప్పదని హెచ్చరించిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇవి ఈరోజు పత్రికల్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.